అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ముందట ఉంటే మేము మీటింగ్లో ఉండుంటే ఏ తప్పు జరిగింది మేము ప్రశ్నించాలి. నేను ఏమంటున్నా, దుప్పట్లో చెప్పేటి ఇంకా సామెతుంది మా దగ్గర. దుప్పట్లో చెప్పేటి కొడితే దుప్పటితో కొట్టినకుంటారు. అంత మేము తెలియని కాదు. నీకున్న మనసులో ఏం దుర్గుంది ఉన్నది. కరీంనగర్ పదవి కోపం ఉన్నది. కరీంనగర్ పదవి కసి ఉంది. 3 సార్లు కొడతారా, డిపాజిట్ కొడతారా, అది కరీంనగర్ డిపాజిట్ కొడతారా అని దానికి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం. అభివృద్ధిని నిన్న మానే రివర్ ఫ్రంట్ గురించి మాట్లాడతారు. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 కోట్లు శాంక్షన్ ఇచ్చింది కదా మానే రివర్ ఫ్రంట్కు కొత్తగా. మరి మానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నిష్ప్రయోజనం అయితే మీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? మీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది 250 కోట్లు అడిషనల్ శాంక్షన్? మళ్ళీ ఎందుకు టెండర్ పిలిచింది? మళ్ళీ ఎందుకు చదువుతారు మీరు మానే రివర్ ఫ్రంట్ గురించి మీరు మాట్లాడతారు? నేనేమన్నా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటానికి రకరకాల సాకులు పెట్టి, రకరకాల వంకలు పెట్టి అభివృద్ధిని ఆడుకునే ప్రయత్నం చేయొద్దు. మీ మనసులో ఎంతకంది మీ కార్యకర్తలు బుద్ధి తెత్తలేదా? ఎంత కసి ఉందనేది కార్యకర్తలు గుద్దుకుంటా. మేము కూడా అధికారంలో చాలా దగ్గర నుంచి అధికారం చూసినాం మేము కూడా. కానీ ఎక్కడ కూడా మా పరిధి దాటి ప్రవర్తించలేదు. జర్నలిస్ట్తో సహా ప్రతి ఒక్కరు సతాయిస్తున్నారు. ఎవరు సతాయిస్తలే? జర్నలిస్టులు ఇచ్చిన పట్టాలను కూడా ఆపుతున్నారు. జర్నలిస్టుల్లో చాలా చిన్న కుటుంబాల వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వృత్తి చేసుకుంటూ ఒక ప్రభుత్వ స్థలం ఇచ్చుడనే ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా అడ్డుకునే రకరకాల సాకు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అనేది అభివృద్ధిని అడ్డుకోకండి. అవసరమైతే నిధులు తీసుకురండి. నేను 6 నెలలుగా డిమాండ్ చేస్తున్నా, కరీంనగర్ నగర పాలక సంస్థకు 200 కోట్ల రూపాయలు అడిషనల్ శాంక్షన్ ఇవ్వండి అని. ఇంకా కార్యక్రమాలు చేసి ఉంది 200 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వండి అని. మీకు దమ్ముంటే ఈ బడ్జెట్లో పెట్టండి 200 కోట్లు శాంక్షన్ ఇవ్వండి. 700 ఇప్పుడు స్మార్ట్ సిటీ టోటల్ రిపోర్ట్ ఉన్నది ఇక్కడ 750 కోట్ల పని చేస్తున్నాం. ఇప్పటికి కంప్లీటెడ్ వర్క్స్ 649 కోట్ల రూపాయల పనులు కంప్లీట్ చేసినాం. 25 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాం. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 20 అండర్ ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి. ఇప్పటికి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం 377 కోట్లు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం 345 కోట్లు ఇచ్చింది. ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం ఇంకా కొంత ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత ఇవ్వాలి. దాని ప్రకారంగా పనిచేస్తున్న దానికి టెక్నికల్ శాంక్షన్ ఉంటుంది. దానికి సంబంధించిన బిల్స్ ఇచ్చే ముందు దానికి సంబంధించి రకరకాల ఆడిట్స్ ఉంటాయి, రకరకాల క్వాలిటీ కంట్రోల్ చెక్స్ ఉంటాయి. బిజినెస్ కాంప్లైంట్ పోతే బిజినెస్ వాళ్ళు మొన్న హౌసింగ్ బోర్డులో చెక్ చేసుకున్నారు. ఒక 20 జాల కోర్ కటింగ్ చేసిండ్రు, క్వాలిటీ వచ్చింది. క్వాలిటీ లేకపోతే చర్య తీసుకొని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ లేదంటే దీన్ని చర్యసుకొని చెప్తున్నాం. కానీ అనవసరంగా అధికారం ఇచ్చి నువ్వు 10 ఏళ్ళకి వెళ్ళినావు, నువ్వు 8 ఏళ్ళకి వెళ్ళినావు, నువ్వు 3 ఏళ్ళకి వెళ్ళినావు, నువ్వేనా మొత్తం ఇక్కడ అని అధికారం మీటింగ్లో నిలిచినబెట్టి వెదిగేయడం. పర్సనల్ ఎజెండా పనిచేయదు. పర్సనల్ ఎజెండా అనేది మంత్రి గారికి పద్ధతి కాదు. మీరు ఒక ప్రభుత్వానికి ప్రతినిధి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎన్ని ఉన్నా కానీ వారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. పని చేయాల్సిందే బాధ్యత ఉన్నప్పుడు. మీరు మంత్రిగా వ్యవహరించండి. మీరు జిల్లాకు వస్తే బీసీ రివ్యూ చేసుకోండి, ట్రాన్స్పోర్ట్ రివ్యూ చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా రివ్యూ చేస్తారు? మీకు ఏం బాధ్యత ఉంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కనుక మీకు ఆథరైజేషన్ ఇచ్చిండ్రు ఏమన్నా? ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్చిండ్రు ఏమన్నా? మాకు తెలియాలి. మరి మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రా కాదా? మంత్రుల మీద కామెంట్ చేస్తారు. అవన్నీ మీ పర్సనల్ ఇష్యూస్, మాకు సంబంధం లేదు. మీరు మీ వ్యక్తిగత సంభాషణలో మంత్రుల మీద రకరకాల కామెంట్ చేస్తారు. ప్రజలకు అందరికీ తెలుసు అవి. ఎవరు అయినా మాట్లాడుతున్నారు మీరు. అవన్నీ ప్రైవేట్ సంభాషణలో మేము అడుగుకు పోతలేం. మేము పోవాలంటే చాలా ఉంది. ఇంకా మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఆరోపణలు వాటి మీద కూడా విచారణ జరిపిస్తే చాలా మంచిది. మీ మీద నమ్మకం ఉంటే విచారణకు ఆదించుకోండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నగర పాలక సంస్థలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్గా ఉండేది ప్రభుత్వ అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి, స్మార్ట్ సిటీ ఎండి, మున్సిపల్ కమిషనర్. డైరెక్టర్లుగా ఉండేది ప్రభుత్వ జీవో ఉంది. డైరెక్టర్లుగా ఉండేది 10 మంది సభ్యులు. 10 మందిలో కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, మేయర్ ఉంటాడు, ఇంజనీరింగ్ చీఫ్ ఉంటాడు, కమిషనర్ ఆఫ్ పోలీస్, డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ప్లానింగ్,
కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి 10 మంది ఉంటారు మొత్తం. దీనికి చైర్మన్ వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి. మరి వారి అప్రూవల్ లేనిది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అప్రూవల్ లేనిది ఒక్క పని కూడా మేము చేపట్టలేదు. మరి మీకు తెలియకపోతే, సమాచారం లేకపోతే, ఎవరో చెప్పింది, ఎవరో మాట్లాడింది, ఎవరో రాసిన స్క్రిప్ట్ మాట్లాడితే చాలా దౌర్భాగ్యం. కరీంనగర్ నగరపాలక సంస్థను అవినీతిపరమని చెప్పి మీరు ప్రయత్నం ఏదైతే చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మేము ఉంటే నిన్ననే చెప్పేవాళ్ళం మీటింగ్లో, ఆ భయానికే మమ్మల్ని పిలలే. నిన్ననే మేము మాట్లాడేవాళ్ళం, అక్కడనే ఖండించేవాళ్ళం. ఆరోపణలు చేసే ముందు ఒక మంత్రి, ఒక బాధ్యత ఉన్నటువంటి మంత్రి హోదాలో మీరు అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విధంగా చేయడం అనేది మేమందరం కలిసి ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. చాలా దౌర్భాగ్యం. కరీంనగర్ నగర ప్రజలను అవమానించడానికి మేము భావిస్తూ ఉన్నాం. మా పాలకవర్గం అంటే కరీంనగర్ నగర ప్రజల ఓట్లతో గెలుచుకున్న పాలకవర్గం మాది. ఒక ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేను విలువపోతే ఏ విధంగా అవమానపడుతూ మరి మీకు తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఈ విధంగా వ్యవహరించడం మాత్రం మంచిది కాదు. జిల్లా అధికార యంత్రాంగం కూడా దీనికి బాధ్యత వహించాలి. నగరపాలక సంస్థలో చాలా ట్రాన్స్పరెంట్గా పనిజరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అవినీతి ఆరోపణలు వస్తే మీరు ఎలాంటి విచారణ చేసుకోండి, ఎలాంటి శిక్షలు వేసుకోండి, ఎలాంటి తప్పు చేసిన వాళ్ళని శిక్షించుకోండి, మాకు అభ్యంతరం లేదు. అలాగే మీ మీద వచ్చిన ఆరోపణల మీద కూడా విచారణ జరిపించుకోవాలి. మీరు సత్యపరిచయంలో అయితే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే, మీరు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే, మీ మీద వచ్చే ఆరోపణలన్నిటికీ మీరు ఇంతవరకు నోరిపుతలేరే. ప్రయాస్ మీద గత 15 రోజుల నుంచి వస్తుంది, 20 రోజుల నుంచి వస్తుంది, మరి ఎందుకు మాట్లాడతలేరు? మా మీద ఆరోపణలు వస్తే మాత్రమే తప్పకుండా మాట్లాడదాం. మేమే తప్పు చేసినట్టుగా మీకు అనిపిస్తే, అయినా మీకు అర్హత లేదు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. ఇన్ఛార్జ్ మంత్రి మీరా పొన్నం ప్రభాకర్? కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రి మీరా పొన్నం ప్రభాకర్? మరి స్పష్టం చేయాలి. ఏ హోదాతోటి మరి రివ్యూ మీటింగ్ పెట్టిండ్రు? జిల్లా అధికారుల మీద మీరు కామెంట్ చేస్తారు. ప్రైవేట్ సంభాషణలో అధికారులను బెదిరిస్తారు. అన్ని ఆడియోలు బయటకు వచ్చినాయి. ఇప్పటికీ ఆర్డీఓని బెదిరించినాయి, ఎంఆర్ఓని బెదిరించినాయి, ప్రతి ఒక్కరు బెదిరిన ఆడియోలో బయటకు వచ్చినాయి. ఎవరు ఫోన్ చేస్తామని బెదిరిస్తారు, ఎవరైనా కలవడానికి పోతే కొడతారు. ఇవన్నీ కూడా ప్రజలలో అన్నీ ఉన్నాయి. ప్రతి కాడ ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పటికైనా నేను పొన్నం ప్రభాకర్ గారికి కోరుతా ఉన్నాను, మీకు కరీంనగర్ జిల్లాతో సంబంధం లేదు. కరీంనగర్లో మీకు సిద్దిపేటకు సంబంధించిన మంత్రి, మీకు ఇచ్చిన ఎస్కాట్ పోలీసులు, సెక్యూరిటీ పోలీసులు సిద్దిపేట జిల్లా వాళ్ళు, కరీంనగర్ జిల్లా వాళ్ళు లేరు. దాన్ని బట్టే మీకు తెలుస్తుంది మీరు ఏ జిల్లా అనేది. కాబట్టి మీకు అధికారం లేని దానిలో, మీకు సంబంధం లేని దానిలో మీరు వెల్కమ్ చేసుకోకండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వెల్కమ్ చేస్తున్నా. మీరు మీటింగ్ పెట్టండి, అందరిని పిలవండి, రివ్యూ చేయండి. ఎక్కడైనా ఏదైనా తప్పు తేలితే ఎలాంటి చర్యలకైనా మీరు సిద్ధంగా మేము కూడా వెల్కమ్ చేస్తున్నాం. మా పాలకవర్గం పరిధి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చే వరకే, ఆర్థికపరమైన ఆమోదం ఇచ్చే వరకే మా పాలకవర్గం పని. పనులు చేయించేది, పేమెంట్ చేసేది, పనులు రికార్డ్ చేసేది ప్రతిది కూడా అధికారులే. అధికారులు ఎక్కడ కూడా తప్పు చేస్తారు అనుకుంటలేను. ఎందుకంటే అధికారులు 30-40 ఏళ్ళు ఉద్యోగంలో ఉండాలి ఒక్కొక్కరు. ఎవరు కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో వచ్చి పనిచేస్తారని నేను అనుకోను. ఇవన్నీ కూడా ఆలోచన లేకుండా మీరు మాట్లాడిన దానికి నేను చాలా కరీంనగర్ నగర ప్రజలకు ఖండిస్తూ ఉన్నాను. అధికారులు కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఏ పార్టీ అధికారం అనేది శాస్త్రం కాదు, ఏ పార్టీ కూడా అధికారంలో శాస్త్రం ఉంటుంది అనుకోవద్దు. కానీ ప్రోటోకాల్, మర్యాద అనేది ఇంపార్టెంట్. మీకు గైడ్లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం అధికారులకు, ఆ గైడ్లైన్స్ ప్రకారం పనిచేయాలని కోరుతాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.